కృష్ణా జిల్లా గుడివాడలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించిన కొడాలి నాని నామినేషన్ తిరస్కరించకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆర్వో అధికారిపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం కొడాలి నాని నామినేషన్ను ఆమోదిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నేతలు స్పష్టం చేశారు. స్క్రూటినీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంత కూడా అటెండ్ అయ్యాం. చాలా దురదృష్టం ఏంటంటే ఆరో వైసీపీ కార్యకర్తలాగా పనిచేయడం చాలా బాధాకరం. కొడాలి నాని అప్లికేషన్ తీసుకోగానే మేము నుంచున్నాం. దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్. అది తలెత్తకుండా సంతకం పెట్టే ముందు నాకు చూపించాలని చెప్పి వన్ సైడ్ గా రంకిలేస్తుంది ఆమె. ఆరో ఖచ్చితంగా మేము ఈసీ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్స్ మాకు ఉన్నాయి. దాన్ని ఎందుకు తీసుకోరు? తప్పే ఉంది దాంట్లో. వై కాంట్ రిప్లై? ఆరో పవర్స్ నాకు ఉన్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలకు పనిచేయడం చాలా దురదృష్టం. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలో సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సంతకం పెట్టగానే అయిపోయిందంటే ఎట్లా? ఇమీడియట్ గా టైం ప్రకారం సంతకం పెట్టేసి ముందుగా ఇవ్వాలంటే మేము నుంచున్నాం. అవి తలెత్త పైకి అవి చూడకపోతే మేమేం చేయం. ఇంత అడ్డగోలుగా వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థల్ని గత 5 సంవత్సరాలు ఏ విధంగా వాడుకున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఇంత దుర్మార్గంగా ఆరోని ఏ విధంగా ప్రభుత్వం వాడుకుంటుందో దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. అతని ర్యాలీలకి అతని ప్రచారాలకు జనం రావట్లేదని అధికారులు అడ్డం పెట్టుకుని కొన్ని మీడియా ఛానల్ అడ్డం పెట్టుకుని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, గుడివాడలో రాష్ట్రం మొత్తం కొడాలి నాని పని అయిపోయింది, ఓడిపోతున్నాడు. అధికారులు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇంకెన్నో రోజులు లేవు, 45 రోజులు. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ మట్టి బుసక ఎంత దారుణం అంటే గుడివాడ మున్సిపాలిటీలో క్యావెంజర్ కి ఇచ్చే సబ్బులు నూనె కూడా కొట్టేశారు. ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే కనుసరణలో పనిచేస్తాడు. గుడివాడలో చాలా దేవాదాయ ధర్మాదాయ గుళ్ళు ఉన్నాయి. గుళ్ళో ప్రసాదంలో కూడా అవినీతి చేస్తున్నాడు.